హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక రెసిపీ తోటి మేము ముందుకొచ్చినాను. అదే వచ్చేసి రవ్వ కేసరి. అంటే పైనాపిల్ రవ్వ కేసరి. ఇది మీరు ఎన్నో రకాల రవ్వ కేసరీలు తినుండొచ్చు. కానీ ఈ రవ్వ కేసరి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇంకోటేంటంటే ఈ టేస్ట్ ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు. అంత బావుంటుంది. ఈ రెసిపీని ఇప్పుడు మీకు ఎలా చేయాలనో మీకు చూపిస్తాను. అంటే కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం ఎక్కువ తీసుకున్నా గూడా ఈ టేస్ట్ మాత్రం షనా అంటే షనా బావుంటుంది. ఇప్పుడు మన రెసిపీలోకెళ్ళిపోదాము. ఫస్ట్ కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను. అదే కప్పుతోటి నెయ్యి గూడా తీసుకున్నాను. నేను ఆయిల్ ఎందుకు తీసుకున్నాను అనంటే రవ్వ కేసరి షనా టైం వరకి గడ్డ కట్టకుండా ఉండాలి అననంటే మాత్రం నూనె కంపల్సరీ ఏసుకోవాలి. లేదు మీరు మొత్తం నెయ్యిలనే చేసుకోవాలని అనుకుంటే మాత్రం అది మీరు రవ్వ ఎంత తీసుకుంటున్నారో ఒక కప్పు రవ్వ తీసుకుంటే మీరు దానికి రెండింతల నెయ్యి తీసుకోవాల్సొస్తది. అందుకే చానా మంది అంటే మన దగ్గర అంత నెయ్యి వాడేంత ఉండదు గనుక నేను నెయ్యి అట్లాగే నూనె కొంచెం మిక్సీ చేస్తున్నాను. టేస్ట్ ఏం చేంజ్ గాదు. ఇప్పుడు అందులోకి కొంచెం జీడిపప్పు అట్లాగే కొంచెం కిస్మిసు అది మధ్య మధ్యలో తలిగేకి మాత్రం ఎందుకంటే మనం పైనాపిల్ ఏస్తున్నాం గనుక అది కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా వస్తది. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టేసుకుందాం. అందులోకి ఒక 6 లవంగాలేసుకున్నాను. నేను ఒక కప్పు రవ్వకి నేను 6 లవంగాలేసుకున్నాను. మీరు రవ్వ క్వాంటిటీ బట్టి మీరు అంటే లవంగాలేసుకోండి. అంటే పైనాపిల్ స్వీట్‌ని ఉంటుంది గదా! డిఫరెంట్ టేస్ట్ ఒస్తుంది. మీరు అంటే రవ్వ కేసరి జేసినా అందులో లవంగాలేసి చూడండి. మీకు డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ రవ్వని మొత్తం అంటే నూనెలో అట్లాగే నెయ్యిలా మనము వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన పోయే వరకు ఇప్పుడు నేను అంటే రెసిపీలో చూపిస్తున్న విధంగా వేగాలి రవ్వ అంతా. ఇంకోటేందంటే ఇది లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి మనము ఈ రెసిపీని అంటే ఈ రవ్వ కేసరిని వండాలండి. ఫ్లేమ్ ఎక్కువ చేస్తే రవ్వ మాడిపోతుంది. ఇంకోటి కలర్ చేంజ్ అయిపోతుంది. అట్లాగే టేస్ట్ గూడా చేంజ్ అయిపోతుంది. అస్సలు ఫ్లేమ్ అంటే ఎక్కువ జేయొద్దు. నేను అందుకే చెప్పినాను టైం ఎక్కువ తీసుకుంటుంది అని జెప్పేసి. ఎందుకంటే దీనికి నిదానంగా జేసుకోవాలి. మనము తొందరగా మిగతా రవ్వ కేసరీలు జేసినట్టు అంటే తొందరలో అయిపోదిది. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడంతా వేగిపోయింది. రవ్వ అంతా వేగిన తర్వాత మనకి నేను వేసుకున్న నెయ్యి అట్లాగే నూనె నాకు పైకి కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఈ రవ్వ అంటే మొత్తం వేగిపోయింది. ఈ రవ్వ వేగేలోపు నేనెంతైతే రవ్వ తీసుకున్నానో దానికి డబుల్ రెట్ల అంటే ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను గదా! నేను 3-4 కప్పుల నీళ్లు నేను పక్కకు వేడి జేసి పెట్టుకున్నాను. ఎప్పుడే గాని ఈ రవ్వ కేసరికి మనము చల్లనీళ్ళు అస్సలు యూజ్ జేయొద్దు. ఎందుకంటే రవ్వ మొత్తం గడ్డ కట్టిపోతుంది. అందుకే పక్కకి నీళ్లు వేడి జేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అంటే మనం పైనాపిల్ తీసుకుంటున్నప్పుడు గూడా టేస్ట్ జేసి తీసుకోవాలి. కొన్ని పైనాపిల్ మనకి పుల్లగా ఉంటాయి. అలాంటి పైనాపిల్ అస్సలు పనికిరాదు. అంటే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉన్న పైనాపిల్ అది బాగా పండిన పైనాపిల్ తీసుకోవాలి. నేను ఒక్క కప్పు రవ్వకి, ఒక కప్పు పైనాపిల్ అది బాగా పండిన పైనాపిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి 2 మనము నెయ్యిలో అట్లాగే నూనె ఉంది గదా! అందులో మంచిగా వేయించుకోవాలి. అంటే పైనాపిల్ మొత్తం మంచిగా ఎట్లానంటే మంచిగా వేగిపోవాలి. రవ్వ అట్లాగే పైనాపిలు. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్టే నేను వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు అవి అంటే ఎట్లానంటే మనకి రవ్వకి సరిపడంత అంటే వేసుకుంటూ కలుపుకోవాలి. అది మరీ ఎక్కువ అంటే ఎక్కువ నీళ్ళు వేసుకున్నా గూడా కొంచెం పలసగా అయిపోతుంది. ఎందుకంటే మధ్యలో మీకు చెప్తాను ఎందుకు పలసగా అయిపోతుంది అనని జెప్పేసి. ఇప్పుడు ఇందులోకి మనకు రవ్వ ఉడుకుతున్నది గూడా మనకు కనిపిస్తది. ఎందుకంటే వేడిగా ఉంటాయి నీళ్ళు గనక. మనం వేస్తున్నప్పుడే మనకి పైనాపిల్ అట్లాగే రవ్వ అంటే ఉడికిపోతుంది. మనకి తెలిసిపోతుంది. ఎట్లా అనంటే మనకి ఇంకోటేందంటే ఇది ఒకటేసారి మనం వేడి నీళ్ళు వేయొద్దండి. వేస్తే గడ్డ కట్టిపోతుంది. అంటే ఉండలు ఉండలుగా వస్తది. నిదానంగా కలుపుకుంటూ మనకెంతైతే నీళ్ళు కావాలో అంత నీళ్ళు మనం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంటే నాకు నీళ్ళు సరిపోయినాయి. ఇంకోటేందంటే నేను వేసుకున్న నెయ్యి అట్లాగే నెయ్యి ఉంది గదా! ఆయిల్ మనకు కనిపియదు. కానీ నెయ్యి మాత్రం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అంటే మనకి ఎంతైతే నీళ్లు తీసుకున్నామో, ఆ నీళ్లు ఈ రవ్వకి సరిపోయినాయి. నాకు ఒక కప్పు రవ్వకి
అట్లాగే పైనాపిల్‌కి సరిపోయే నెయ్యి. ఇప్పుడు ఇందులోకి మనము అంటే కొంచెము అంటే ఎట్లానంటే మొత్తం ఇట్లా ఉడికిపోతది కదా! మొత్తం మెత్తగా అయిపోతది. ఇప్పుడు ఇందులోకి మనము నేను మీ దగ్గర ఒకవేళ అంటే ఇది ఉంటుంది గదా! కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. అంటే వేడి నీళ్ళలో కలిపేసుకొని, లేదు అంటే ఫుడ్ కలర్ ఏసుకోండి. నేను ఫుడ్ కలర్ చూపిస్తున్నాను. దానికంటే ముందు ఒక 2 టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ నేను లెమన్ యెల్లో ఉంటుంది గదా! ఆ ఫుడ్ కలర్ తీసుకున్నాను. అంటే మనకి హోటళ్ళల్లో వాడే లెమన్ అంటే ఫుడ్ కలర్ గాదండి ఇది. మనకి సూపర్ మార్కెట్‌లల్లా స్వీట్ షాప్‌లల్లా రెడీ జేసి ఉంటాయి గదా! అందులో మాత్రమే దొరికే ఫుడ్ కలర్ యూజ్ జేస్తారు గదా! అది ఉంటుంది. చాలా చిన్న బాటిల్ ఉంటుందది. అది 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 తీసుకుంటే అన్ని రకాల స్వీట్‌లల్లకి పనికొస్తది. ఇప్పుడు ఇది యేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకొని అది మొత్తం అంటే ఆయిలు అట్లాగే నెయ్యేసుకున్నాం గదా! అది కొంచెం పైకి తేలుతున్నప్పుడు నేను షుగర్ శానా తక్కువ తీసుకున్నాను. మీకు ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తీసుకుంటే మాత్రం మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు షుగర్ తీసుకోండి. నేను కొంచెం షుగర్ శానా తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే నా పైనాపిల్ శానా స్వీట్‌గా ఉంది. నేను టేస్ట్ చేసినాను. ఇప్పుడు ఆ షుగరు వేసిన తర్వాత ఇంకా లూజ్ అయింది చూడండి. నేను అందుకే నీళ్లు మీరు తీసుకుంటున్నప్పుడే మీరు షుగర్ క్వాంటిటీని బట్టి మీరు నీళ్ళు తీసుకోండి. ఎందుకంటే మనం మధ్యలో షుగర్ ఏసినంక ఇంకా శానా పల్చగా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా జారుడుగా వస్తే చాలు. ఇప్పుడు పైనాపిల్ అట్లాగే రవ్వ మళ్ళీ అట్లాగే నెయ్యి, నూనె అంతా ఒకే సమంలా అయిపోయింది. ఇంకోటి నాకు పక్కకి అంటే కొంచెం నెయ్యి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇందులోకి మిగిలిన 2 స్పూన్ల నెయ్యుంది గదా! అది గూడా నేను వేసుకున్నాను. టోటల్ నాకు అంటే ఒక కప్పు అంటే ఒక కప్పు నెయ్యికి నాకు 8-9 స్పూన్ల నెయ్యి పట్టింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. అంటే మొత్తం వేగిపోయింది. రవ్వ గూడా నీట్‌గా నేను తీసుకున్న వాటరు, అట్లాగే నెయ్యి, నూనె ఇంకోటి అంతా అంటే అంటే 2, 3 ఇలాచీలుంటాయి గదా! అవి కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. అంటే మరీ పౌడర్‌గా గాకుండా. ఇగ అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి గదా! ఇగ అవి వేసుకొని కలిపేసుకోవడమే. ఇప్పుడు మనం జేసుకున్న రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇది అంటే షనా సేపు వరకి నిలువుండాలంటే మాత్రం మీరు ఆయిలేసి చేసుకోండి. షనా టేస్టీగా గూడా ఉంటుంది. ఇది అంటే మనకి తక్కువ సమయంలో అయ్యే రవ్వ కేసరికి దీనికి ఉన్న డిఫరెంట్ ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా రెసిపీ. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే నాకొక కామెంట్ జేసి చెప్పండి.